తాజా అంశాన్ని చూస్తే హైదరాబాద్లోని కోకాపేటలో ఎకరం భూమి ధర మరోమారు రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, నియోపోలిస్లో భూముల వేలం ఎలా సాగింది? పూర్తి వివరాలేంటి? నియోపోలిస్ లో ఉన్న హెచ్ఎండిఏకి సంబంధించిన భూములకు సంబంధించి హెచ్ఎండిఏ ఈ వేలం వేసింది. దీనిలో ఈ నెల 20వ తేదీనే బిడ్ లో భాగంగా ఈఎండి దాఖలు చేశారు. 5 కోట్ల రూపాయలతో ఈఎండి దాఖలు చేసిన చాలా మంది గుత్తేదారులు ఆ తర్వాత భూమిని దక్కించుకోవాలనుకున్నవారు, వేలం పాటలో పాల్గొనాలనుకున్నవారు ఈ రోజు 11 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఈ వేలంలో వేలం పాటలో పాల్గొని ఇందులో హెచ్ఎండిఏకి సంబంధించిన భూములు 2 ఫ్లాట్లుగా విభజించారు. కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్ లో 17వ ఫ్లాట్ నెంబర్ లో 4.59 ఎకరాలు, 18వ ఫ్లాట్ లో 5.3 ఎకరాలు, మొత్తం హెచ్ఎండిఏ ప్రారంభ ధరగా 99 కోట్లు నిర్వహించింది 2 ఫ్లాట్లలో. అయితే 18వ ఫ్లాట్ లో ఎకరా భూమికి 137.25 కోట్ల రూపాయలుగా పలికింది 18వ ఫ్లాట్ లో. 17వ ఫ్లాట్ లో మాత్రం కాస్త తక్కువ ధర పలికింది. అయితే ఈ విధంగా మొత్తం దాదాపు హెచ్ఎండిఏకు భారీగా లాభ ఆదాయం లభించింది. ఈ మొత్తం దాదాపు 9.99 ఎకరాల ద్వారా 1355 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం కూడా హెచ్ఎండిఏకు సమకూరింది. 2022లో కూడా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో అక్కడ నియోపోలిస్ లో భూముల వేలం నిర్వహించారు. అక్కడ ఎకరా 100 కోట్లు పలికింది. దాదాపు 3 ఏళ్ల వ్యవధిలోనే అదనంగా 30 కోట్లకు పైగా ఎక్కువగా పలికింది ఎకరా భూమి ధరంపై. ఇప్పుడు 137 కోట్లకు పైగా పలకగా 2022లో మాత్రం ఎకరా 100 కోట్లు పలికింది. అయితే ఈ విధంగా అభివృద్ధి చేసిన భూములను హెచ్ఎండిఏ వేలం వేయడం ద్వారా కూడా హెచ్ఎండిఏకు భారీగా ఆదాయం సమకూరుతుంది. అయితే ఇంకా భూములకు సంబంధించి ఇంకా వేలం కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఈ భూములకు సంబంధించి 20వ తేదీని ప్రీబిడ్ చేయాలని, ఈఎండి దాఖలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో 5 కోట్ల రూపాయలుగా మినిమం ధరని, అంటే ఈఎండి పాల్గొనడానికి 5 కోట్ల రూపాయలు ఈఎండి తీసి ఆ తర్వాత వేలంలో పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన వేలంపాటలో ఈ భూమిని అంతా కూడా బహుళ వినియోగం జోన్ గా నిర్ధారించి అందులో వేలంపాట నిర్వహించారు. అత్యధికంగా 5.31 ఎకరాలకు 18వ ఫ్లాట్ లో అందులో 137 కోట్లకు పైగా పలికింది. అయితే ఇప్పటికే మొత్తం వేలం మొత్తం కూడా పూర్తయింది కాబట్టి వేలంలో దక్కించుకున్న వాళ్ళకి భూమిని అప్పగించారు హెచ్ఎండిఏ వాళ్ళు. ధన్యవాదాలు శ్రీకాంత్.